17 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నారు. తను ఒక ముస్లిం. తన పేరు కాజా. ఇక్కడ చేస్తున్న పంతులు గారి పేరు అయితే కాజా గారు. వస్తున్నారు ఇప్పుడు త్వరలో. మనం మాట్లాడదాం. అసలు ఇక్కడ పూజ చేయడము, ఈ శివలింగం ఉంది కదా, ఇక్కడ నీళ్ళు వాటర్ ఉన్నాయి కదా, ఎవ్వరు వచ్చినా కూడా భక్తులు వాళ్ళకి దోషం ఏదైనా ఉన్నా కూడా ఈ వాటర్ వాళ్ళ తలపైన పోయాలి, వాళ్ళ తీర్థంలో పోయాలి. ఓకే, వాళ్ళ రోగం తగ్గిపోతుంది, వాళ్ళకి ఏదైనా కూడా దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇది ప్రత్యక్షం. అదే త్రయంబకేశ్వర లింగం. ఇది త్రయంబకేశ్వర లింగం. 3 లింగాలు ఉంటాయి ఇలా, 1 2 3 లింగాలు ఉంటాయి. త్రయంబకేశ్వర లింగం అంటారు. ఇది కదా, చిన్నగా ఉంది, వాటర్ ఎప్పుడు ఉంటాయి అలా, త్రయంబకేశ్వర లింగం అంటారు. ఎప్పుడు కూడా ఎవరు వచ్చిన వాళ్ళ దోషం ఏదైనా ఉన్నా కూడా ఈ తలపై వస్తే దోషం తగ్గిపోతుంది. ఓకే, తీర్థంలో పోయాలి. స్వామి, మీరు ఒక ముస్లిం అయి ఉండి అసలు ముస్లిం దాంట్లో ఇలాంటి పూజలు అంటే ఒప్పుకోరు. అసలు ఇలాంటి పూజలు చేయడానికి కారణం ఏంటి? అసలు ముస్లిం అయి ఉండి పూజలు చేయడం కారణం ఏంటి? అసలు కారణం అంటే నేను ఒకప్పుడు డ్రైవర్ పనిగా చేసేవాడిని. హెల్త్ మంచిగా లేక గురుగారి దగ్గరికి వచ్చాను. ఓకే, గురుగారు చెప్పారు, నీకు డ్రైవర్ పని, నీకేమి అందుబాటులో ఏం అది మీకు సహకరించదు, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, మీరు డ్రైవర్ పని చేస్తాను గురుగారు చెప్పారు. నిద్రపోకపోవడం, మతి మార్పు కావడం, అలాంటిది ఒకటి వ్యాధిలా అయింది. ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గలేదు. గురుగారి దగ్గరకు వచ్చాక గురుగారు చెప్పారు, మీకు భక్తి భావనం చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి, మీ అందునాలో ఉంది. ఎందుకు గురుగారు ఇట్లా ఎందుకు అయిందంటే గురుగారు అట్లా చెప్పారు, దైవ మార్గంలో ఉండాలి మీరు అని చెప్పారు. సరే గురుగారు అని చెప్పి అక్కడ పూజలు చేసేవాడిని. కృష్ణగిరి క్షేత్రం ఉంది కదా, అక్కడ 10 సంవత్సరాలు అక్కడ చేశాను. 10 సంవత్సరాలు చేసిన తర్వాత హెల్త్ మంచిగా అయింది, కుటుంబం అంతా బాగుంది. తర్వాత ఈ టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ కట్టిన తర్వాత గురుగారు చెప్పారు, అక్కడ చేయాలి, ఆ టెంపుల్ దగ్గర సేవ చేయాలి మీరు, భగవంతుని ఆజ్ఞ అలా వచ్చింది. సరే గురుగారు అని చెప్పిన రోజు మబ్బులని 4 గంటలకు ఇక్కడ రావడం, పూజ చేయడం. వాటర్ ఉండకపోవడం, బోర్తో తీసుకొచ్చేవాడిని. శివలింగం ఉంది కదా కింద, శివలింగము ఆ వాటర్ బోర్కెళ్ళి తీసుకొచ్చి కడిగేవాడిని. కరెంట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది లింగం కడగడం. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఒక గుండు ఉండేది ఇక్కడ. ఆ గుండు దగ్గర కొన్ని వాటర్ ఇండ్లు వచ్చినాయి, ఒక చెంబు అంది. ఆ గుండం కొద్ది తీశాను నేను. కొన్ని నీళ్ళు వచ్చినాయి, ఒక బిందెడు వచ్చినాయి. బిందెడు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని లోతుకు తీశాను, ఒక కడవ వచ్చినాయి. ఆ కడవ రావడం, మొత్తం హాల్ చేయడం, మళ్ళీ రావడం నీళ్ళు, అలా స్టార్ట్ అయింది. ఆ నీళ్ళ బట్టి నేను లింగం కడగడం, ఈ దేవుళ్ళ మొత్తం కడిగి పూజ చేస్తున్నాను. వంటలు అవే ఊరుకుతున్నాయి నీళ్ళు. ఊర బట్టి ఏమైందంటే నేను హాల్ చేయడం, మళ్ళీ రావడం నీళ్ళు. నేను అదే గురుగారికి చెప్పాను. గురుగారు అడిగారు, మీ లింగం ఏ విధంగా కడుగుతున్నారు, వాటర్ ఇక్కడ ఉన్నాయి. గురుగారు చూపించాను, ఇలా ఉన్నాయి. సరే అని చెప్పి దీని ఇంత ఈ గురుగారు గుండం పెద్దగా చెప్పారు. అది చిన్నగా ఇంత పెద్దగా అయింది. ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళి రావడం, ఎక్కడికి వెళ్ళి వస్తుందో మా ఏమో తెలియదు. ఈ గుండం మొత్తం హాల్ చేయడం కూడా మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఓకే, మరి మీరు ఒక ముస్లిం కదా, ఎప్పుడు మిమ్మల్ని ఆబ్జెక్షన్స్, ఫ్యామిలీ నుండి ప్రెజర్స్ ఇలాంటివి ఏం జరగలేదా? చాలా జరిగినాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చాలా మంది ముస్లిమ్స్ ఏమన్నారంటే, మీరు హిందువుల దాంట్లో ఉన్నారు, పూజలు చేస్తున్నారు, ముస్లిం దాంట్లో ఉండకూడదు, మీరు అట్లా చేయకూడదు, మన ముస్లిమ్స్ కదా అన్నారు. దేవుడు అంతా ఒకటే కదా అని చెప్పాను నేను. దేవుడు అంతా ఒకటే, మన నమ్మకం గొప్పది, ఏం చేసి మన నమ్మకం గొప్పది అని చెప్పాను నేను. ఇట్లా కాదన్నారు, కులంలోకి వెళ్ళి పెట్టారు, 5 సంవత్సరాల దాకా ఇబ్బంది పెట్టారు. నేను మ్యారేజ్ చేసుకుని ఎవరు రాలేదు. నేను ఒక ముస్లిమ్స్ అమ్మాయిని చేసుకున్నాను. నా మ్యారేజ్ కూడా ఏ ముస్లిమ్స్ రాలేరు, నేను స్వయంగా పోయి చేసుకున్నాను అమ్మాయిని. ఇబ్బంది చాలా పెట్టారు. గురుగారు అన్నారు, కష్టాలన్నీ మనం ఇంకెళ్ళి పోతాయి బిడ్డ, దానికి భయపడాల్సిన అవసరం, నీకేం తప్పు చేయలేదు కదా, ఏ దారి తప్పు లేదు మనది, భక్తి చేయడం ఏం తప్పు అని గురుగారు అన్నారు. సరే గురుగారు అన్నాను, కష్ట సుఖాలన్నీ మనం ఇంకెళ్ళిపోతాయి అన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు? ఇక్కడ 7 years నుంచి చేస్తున్నాను. 10 years నుంచి అక్కడ కృష్ణగిరి పైన చేశాను. ఓకే, అది మీకు వ్యాధి వచ్చింది అన్నారు, ఏ విధమైన వ్యాధి వచ్చింటే మతి మరుపు అయిపోయింది, నిద్రపోకపోవడం, అట్లా జ్వరం రావడం, మరి ఈ రోజు జ్వరం వచ్చింటే హాస్పిటల్ చూపిస్తే మళ్ళీ రేపు మళ్ళీ రావడం. డాక్టర్లు అంటున్నారు, నీకు ఎందుకు జ్వరం వస్తుంది మరి ఏ పేషెంట్ ఇట్లా చూడలేమేమో అన్నారు వాళ్ళు. చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. ఎన్ని లక్షలు? 3-4 లక్షల వరకు అప్పుడు లారీ మీద పని చేశాను. చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. గురుగారు భక్తులు చెప్పారు, గురుగారి దగ్గరకు వాళ్ళు మంచిగా అంటే గురుగారి దగ్గరకు వచ్చినా మంచిగా అయిపోయింది, ఏ వ్యాధి. అసలు మీకు ఇక్కడ అడ్రస్ ఎవరు చెప్పారు గురుగారిది? మా ఊళ్ళో కొంతమంది భక్తులు వచ్చేవారు, వాళ్ళు చెప్పారు నన్ను, ఇట్లా గురుగారి దగ్గర ఉంటే వెళ్దాం పదని అని చెప్పి ఒక రోజు కూర్చోరు నన్ను. గురుగారు చెప్పారు,
ఓకే. అసలు ఈ గుండం ఒక ప్రత్యేకత ఏంటి? అసలు ఈ గుండంలో స్నానాలు చేస్తే కూడా ఈ గుండంలో స్నానాలు చేస్తే పాపాలు అని తొలగిపోతుంటాయి. ఓకే. ఈ గుండం అట్లా వాటర్ ఎందుకంటే భగవంతుని కృపతో వస్తూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళొస్తే మాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు నీళ్ళు హాల్ చేస్తే మనం అక్కడ ఇంజన్ పెట్టాము, చెట్లకు పెడతాము, నీళ్ళు మొత్తం హాల్ అయిన తర్వాత మరీ వస్తూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళొస్తే మనకు కూడా తెలియదు ఇప్పటిదాకా. ఓకే. ఇక్కడ వాటర్ కూడా తీసుకెళ్ళి ఏదైనా బోర్లో పోయాలి. బోర్లో నీళ్ళు తగ్గినాయి, బోర్లు వస్తలేవు, ఈ వాటర్ తీసుకెళ్ళి డబ్బులు తీసుకుపోయి బోర్లో పోయాలి. వస్తూ ఉంటాయి. ఓకే. మరి అక్కడ శివలింగం దగ్గర కూడా ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. అక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. భగవంతుని కృప అది. ఓకే. ఎప్పుడు వస్తుంటాయి. ఓకే. ఇక్కడ పాము కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు. అసలు పాము ఒక అదేంటి స్టోరీ ఏంటి అసలు? పాము అంటే అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. వచ్చే లింగం చుట్టూ అనుకుంటుంది అక్కనే. నేను 4 గంటలకు వస్తాను, బ్రహ్మముహూర్తం 4 గంటలకు నేను పూజ చేయడానికి వస్తాను. నన్ను చూడగానే పక్కకి వెళ్ళిపోతుంది. అది ఎవరు ఏ హామీ చేయదు. ఎప్పుడు మీకు కరవడాలు అలాంటివి అవి ఏం చేయలేదు. అది నన్ను చూడగానే నేను దగ్గరికి వెళ్ళడం, అది పక్కకి వెళ్ళడం. అంటే నైట్ కాగానే వస్తుందా? మార్నింగ్ 4 గంటలకు అక్కనే ఉంటుంది. నైట్ కనిపించేది, మళ్ళీ మార్నింగ్ కనిపిస్తుంది. మళ్ళీ నైట్ ఎన్ని గంటలకు వస్తుందో కూడా నాకు కూడా కనిపించలేదు ఇప్పటివరకు. మార్నింగ్ కనిపిస్తుంది. అది లింగం చుట్టే ఉంటుంది. అది మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతుంది. నేను పోగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. నైట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతుంటుంది. ఓకే. అలా వస్తుంటే మీరు ఎప్పుడు భయపడలేదు? జరగలేదా? లేదు. ఓకే. ఇక్కడ పూజలు ఎలాంటి విధంగా చేస్తారు ఇక్కడ? మీరు హిందువులు ఏ విధంగా చేస్తే అదే విధంగా చేస్తాను. ఓకే. అంటే మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా? ఎక్కడ శిక్షణ తీసుకోలేదు. నేను గురుగారు అక్కడ చేశాను కదా 10 సంవత్సరాలు. అక్కడ అంతకు ముందు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ చూశాను వీళ్ళు ఎట్లా చేస్తారని. అక్కడ సోమనాథ్ వాళ్ళు అనేవారు కొంతమంది పాత శిష్యులు ఉన్నారు గురుగారికి. వాళ్ళు చేసేది ఫస్ట్, వాళ్ళు చాలా రోజులు చేసేవారు. వాళ్ళు చూపించారు ఇట్లా చేయాలి ఇది. అప్పుడు చూసి నేర్చుకున్నా అంతే. ఓకే. ఇక్కడికి జనాలు వస్తూ ఉంటారా? జనాలు వస్తూ ఉంటారు. రోజు ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు? భక్తులు ఆదివారం సోమవారం చాలా మంది వస్తుంటారు. లెక్క వెళ్ళాము. ఇక్కడ అనుకున్న కోరికలు కూడా అవుతాయి అని చెప్పి. కోరికలు కూడా అవుతాయి, వ్యాధులు కూడా తగ్గుతాయి, కోరికలు కూడా అయితే, ఫ్యామిలీ సమస్యలు ఏదో ఉన్నా కూడా తగ్గిపోతాయి గురుగారి దగ్గర. ఓకే. అక్కడ గోమాత ఉంది కదా, ఆ గోమాత కూడా సంతానం కలగని వారికి అవుతుంది అని చెప్పేసి అన్నారు. సంతానం కలగని వాళ్ళకి కూడా దోషాలు ఉండబట్టి సంతానం గారు కదా, ఆ దోష ప్రభావం తగ్గిపోవాలన్నట్ల కిందికి వెళ్ళి వెళ్ళడం ఉంటుంది. అసలు ఆ ఆవు ఒక ప్రత్యేకత ఏంటి? ఆవు ప్రత్యేక అంటే కొద్దిగా దోషాల వలన దోష ప్రభావం ఉంటుంది కదా, దాని కిందికి వెళ్ళి పోవాలి. ఏ దోషాలు ఉన్నా ఓకే గోమాత కిందికి వెళ్ళాలి. ఓకే. మీరు కోటి దేవతలు ఉంటారు కదా గోమాతలా, అందుకనే గోమాతను ఇక్కడ కట్టించారు. ఓకే. మరి మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, మీ ఫ్యామిలీ, మీ మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ అయ్యింది, మీ ఆవిడ ఏమనలేదా? మరి మా ఆవిడ కూడా ఇక్కడ ఉండేవారు. 5-6 సంవత్సరాలు కృష్ణగిరి మీద గురుగారి దగ్గర సేవ చేశారు వాళ్ళు కూడా. తర్వాత గురుగారు సంతానం కాలేదని వాళ్ళు అన్నారు. ఈ జన్మకు మీకు సంతానం లేరు బిడ్డ అని చెప్పారు గురుగారు. ఎందుకు గురుగారు అంటే మీ విధిలో రాయలేదు భగవంతుడు. గురుగారు చెప్పేశారు మీకు దైవ కృపతోనే దైవ మార్గమైన ఉండాలి, పూజలు చేసుకోవాలి, సేవ భావన ఉంది మీకు అని చెప్పారు గురుగారు. ఆమె నేను ఉండను గురుగారు, అట్లయితే మీ శిష్యుని మీ దగ్గర పెట్టుకోవాలి, నేను నా దారి మీద వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిందా? సరే బిడ్డ అన్నారు గురుగారు. ఒకటే మాట, ఆమె దారి ఆమెకి, నా దారి నాకు. మీరు ఎప్పుడు ఫీల్ కాలేదా? ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. నేను ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. ఏ రోజు మా భార్య వెళ్ళిపోయింది నన్ను కాదనుకున్నా, నేను ఆ రోజే త్యాగం చేసుకున్నాను. నా జీవితం ఇంతే, నా జీవితం మొత్తం సేవకి అంకితం అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీ భార్య గారు వెళ్ళిపోయి? 7-8 సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాలు. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదా? తిరిగి రాలేదు. మళ్ళీ రావద్దని చెప్పాను నేను పోయేటప్పుడు. పోతే అక్కడ ఇక్కడ రావద్దు అంటే ఇప్పుడు మొత్తం సన్యాసిగా మారాలని మొత్తం సన్యాసిగా మారిపోతాం మొత్తానికి. ఇంకా ఇక్కడ గురువు గారి దగ్గర ఏమేమి నేర్చుకున్నారు మీరు? అంటే వైద్యాలు ఏమన్నా? వైద్యాలు గురుగారు ఉన్నారు కాబట్టి మనం వైద్యం ఏం చేయడానికి లేదు. గురుగారు ఆజ్ఞ ఇస్తే మనం వైద్యం చేస్తాం. వచ్చా? గురుగారు చెప్తారు కదా ఇది ఈ విధంగా చేయాలి. ఏదైనా నేర్చుకున్నారా వైద్యాలు? లేదు, మేము ఇక్కడ సేవ చేసే చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ ఒక తాత ఉంటాడు, చెట్లు కడుతుంటాడు, మనం పూజ చేస్తుంటాం, జనాలకు సేవ చేస్తుంటాం, భోజనం వడ్డిస్తుంటాం. పూజారిగా మళ్ళీ ముందు 4 గంటలకు వచ్చి మళ్ళీ అక్కడ 5 గంటల వరకు 8 గంటల వరకు వెళ్ళిపోతాను నేను. పూజ మరి అక్కడ ఉంటాను, కృష్ణగిరి మీద ఉంటాను, పైన ఉంటాను. రోజు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ 4 గంటలకు ఇక్కడ వస్తాను, మళ్ళీ సాయంత్రం వస్తాను. 5 గంటలకు వచ్చి మళ్ళీ 7-8 గంటలకు మళ్ళీ ఇక్కడ చేసుకొని హారతి ఇచ్చి పూజ చేసి మళ్ళీ వెళ్ళిపోతాం. అవును. ఇక్కడ స్పెషల్ డేస్ ఏంటి? ఎప్పుడు స్పెషల్ గా పూజలు జరిగేది? స్పెషల్ పూజ శివరాత్రికి. ఎలా జరుగుతాయి పూజలు? చేస్తారు, పల్లకి సేవ అక్కడికి వెళ్ళి ఇక్కడికి చేస్తారు. ఇక్కడ పల్లకి ఉంది, 2 పల్లకిలు ఉన్నాయి. అక్కడ
సాయిబాబా పల్లకి శివుడు పార్వదేవి సీతారాములు వాళ్ళందరూ ఉంటారు కదా, ఇక్కడ పల్లకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసి ఈ గుండంలో ముంచుకొని విగ్రహాలు అభిషేకం చేసుకొని వాటర్ అభిషేకం చేసుకొని అలంకారం మొత్తం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసుకెళ్తారు పైకి అక్కడ రథం తిప్పుతుంటారు. మళ్ళీ ధ్యానం చేసుకునే వాళ్ళకు ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు అంటే యోగులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళకు ఇక్కడ నిశ్శబ్దం ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఇట్లా కాబట్టి ధ్యానం చేసుకోవడానికి ఈ ప్లేస్. ఓకే, మరి మీరు ఇంకేమన్నా విద్యలు నేర్చుకున్నారా? విద్యలు ఇంకా నేను ఏం నేర్చుకోలేదు, పూజ నేర్చుకున్నాను. గురుగారు ఉన్నారు కదా, ఆయన ఏం చెప్తే అది చేయాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం చేసేవాడిని. నేను ఏ సమయంలో ఏం చేయాలి ఆయన ఆజ్ఞ ఇస్తారు కదా, అప్పటి వరకు నేను ఏం చేయలేను. ఓకే, గోశాల కూడా ఉంది ఇక్కడ. గోశాల ఉంది, అక్కడ 200 ఆవులు ఉన్నాయి. 200 ఆవులు ఉన్నాయి. ఓకే, మరి అక్కడ ఎలాంటి అంటే అక్కడ కూడా ఏమైనా చేస్తారా మీరు? నేను అక్కడ ఏం చేయను, వాళ్ళు గోశాల కాడ గోవులు కాసే వాళ్ళు ఉన్నారు, సేవ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళే గోపాలు వాళ్ళే చేసుకుంటారు, గో సేవ చేసుకుంటారు, వాళ్ళే మేపుకొస్తుంటారు. ఇక్కడ మెడిసిన్ అంతా ఆవు పెండతోని ఆవు మూత్రంతోని పంచగవి శిలాజిత్ గోహారక్ అలాంటివి తయారవుతాయి, గోమూత్రంతో తయారవుతాయి. క్యాన్సర్ వ్యాధులన్నీ తగ్గిపోతాయి కదా ఆ మూత్రం వల్లనే మందులు తయారు చేయవారు. ఓకే, ఇక్కడికి వస్తే ఎట్లాంటి వ్యాధులు తగ్గిపోతాయి? హెచ్ఐవి క్యాన్సర్, హెచ్ఐవి కూడా ఇక్కడ మందు లేదు కదా, హెచ్ఐవి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు కదా. గురుగారి దగ్గర చాలా మంది మంచిగా హెచ్ఐవి వాళ్ళు చాలా మంది మంచిగా వాళ్ళు కూడా చెప్తుంటారు మందులు వాడుకోవాలి, కంటిన్యూ పత్యం చేయాలి, దానికి కొద్దిగా స్వీట్ ఏం తినకుండా అట్లా. గురుగారు ఏం పత్యం చెప్తారో ఆ పత్యం చేస్తే హెచ్ఐవి తగ్గిపోతుంది. హెచ్ఐవి టీబీ తగ్గిపోతుంది, టీబీ కూడా తగ్గిపోతుంది. అసలు మీరు గురువు గారికి సేవ చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఫీల్ కావడం అంటే చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందం ఉంది. మా గురుగారి గురించి చెప్పాలంటే అంత ఆనందం ఉంది, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను బతికే ఉన్నా, అందుకే ఆయన దగ్గర సేవ చేస్తున్నా. ఓకే, ఇక్కడికి వచ్చిన ముస్లిమ్స్ ఎవరు మిమ్మల్ని తప్పు పట్టి తిట్టడాలు అలాంటివి ఏమన్నా జరిగాయి? అన్న చాలా మంది అంటున్నారు మన ఇది చేయకూడదు, మన పని కాదు, మీరు ఇక్కడ ఉండకూడదు. కానీ వాళ్ళు కూడా ఇక్కడికి మెడిసిన్ తీసుకోవడానికి వస్తుంటారు. వాళ్ళు మేము మెడిసిన్ తీసుకెళ్తాం, మేము సేవ చేస్తలేం కదా అని వాళ్ళు అంటారు. సేవకు తప్పు ఏముంది, దేవుడు అంతా ఒక్కటే కదా, తప్పేలా అవుతుంది? భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మనసు లోపలే ఉంటాడు. నీవు మసీదుకి పోయినా కూడా మనసుతోనే మొక్కేది, నువ్వు మందిరికి పోయినా కూడా మనసుతోనే మొక్కేది. ఓకే, భగవంతుడు మన మనసు లోపల ఉంటాడు. ఓకే, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఏం చెప్పగలుగుతలే నేను, దయచేసి ఎవరైనా కూడా తల్లిదండ్రిని ఇబ్బంది పెట్టొద్దు. మద్యం దాగి తల్లిదండ్రిని గొడవడకం, వాళ్ళని కొట్టడం, ఇబ్బంది పెట్టడం అలాంటిది ఎవరు కూడా అట్లా చేయకూడదు. నా కోరిక. తల్లిదండ్రి గురువు దైవం అన్నారు, తల్లిదండ్రి కదా మనం జన్మించిన వారు, గురువు దైవం, గురువు భగవంతుని చూపించేవారు, దైవ మార్గం ధర్మం అనేది తెలిసిపోతుంది మనకు గురువు ద్వారా. అందు కాబట్టి మద్యం దాగి ఎవరు కూడా దయచేసి తల్లిదండ్రి ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, పెద్ద దేవుళ్ళు వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ, ఓం గురుదేవాయ నమః. చూసారు కదండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు జనాలు, చాలా స్వామివారిని చాలా ఇబ్బంది కూడా పెడుతున్నారు. సండే అండ్ మండేనే అవైలబుల్లో ఉంటారు స్వామివారు. అండ్ మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నా ఇక్కడికి రావచ్చు. క్యాన్సర్, హెచ్ఐవి అండ్ టీబీ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏం నొప్పులు ఉన్నా ఇక్కడికి రావచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, నేను రీసెంట్గా నాకే మైగ్రేన్ అండ్ సైనస్ ఉంది. నేను ఇక్కడికి వచ్చి పసర్ మందు తీసుకున్నాక నాకైతే ఇప్పుడు కోల్డ్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి అంతా పోయింది. సో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది, మందులకి కొంచెం ఖర్చు అవుతుంది, అది మనం పెట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ స్వామివారు కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు. కానీ మీరు మర్చిపోవద్దు, సండే ఆర్ మండే తప్ప ఇంకా వేరే డేస్లలో వస్తే స్వామివారు అవైలబుల్లో ఉండరు. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.